జై బాలయ్య. నేను చెప్పింది నమ్ముతారా నమ్మరా? ట్రీ హౌస్ ని ఎప్పుడు చూడలేదు, ఫర్ ది ఫస్ట్ టైం నేను చూసాను, మీకు కూడా చూపిస్తాను. చాలా పకడ్బందీగా కట్టారు మైక్. చలి అయితే మాత్రం మామూలుగా లేదు బాబోయ్. సో ఇలా నడుచుకుంటూ 3 కిలోమీటర్లు వెళ్ళాలి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సినిమాలో హీరో వస్తే జనాలు అరుస్తారు, కానీ ఇక్కడ సూర్య భగవాన్ వస్తే మీకు ఇప్పుడు చూపిస్తాను. అది గ్రాఫిక్స్ అనుకోకండి. సో లవ్ యూ మేఘాలకొండ. హలో అండి, ఈ రోజు అయితే మనం పాడేరు నుంచి వనజంగి హిల్ మీద అయితే ఉన్నాం అనమాట. నిన్న నైట్ పాడేరు వచ్చేసి ఒక రిసార్ట్ లో అయితే నైట్ స్టే అయితే చేసాం. అండ్ ఈ రోజు అయితే మనం వనజంగి హిల్ టాప్ వ్యూ పాయింట్ కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. రైట్ నో మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? వనజంగి కొండ పైన అయితే ఉన్నాం. ఇంకా వ్యూ పాయింట్ కి అయితే వెళ్ళలేదు. అదేంటంటే రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్దాం. సో ఏంటంటే నిన్న వచ్చాం కాబట్టి ఈ రోజే వెళ్దాం అనుకున్నాం. కాకపోతే నిన్న ఆ బాడీలు అనేవి సహకరించలేదు అనమాట. ఈ రోజు ఒక మంచి స్టే లో ఉండి, అండ్ రైట్ నో మేము ఎక్కడ ఉన్నామంటే సో VBSS రిసార్ట్ అనమాట. ఇది వనజంగి కొండ పైన అయితే ఉంటుంది. చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట. ఇది చూసారా, వుడెన్ హౌసెస్. సో వుడెన్ హౌసెస్ అంటే ఇలా ఉంటాయి అనమాట. ఇందులో మాక్సిమం స్టే వచ్చేసరికి 2 అయితే పడుకోగలరు ఈజీగా. బట్ లోపల కూడా ఎలా ఉంటుందని చూపిస్తాను మీకు. ఏంటి వీళ్ళ దగ్గర ఎలాంటి వుడెన్ హౌసెస్ ఉంటాయో, క్యాంపింగ్ టెంట్స్ అవైలబుల్ గా ఉండవు అంటే అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, అవి ఏంటో తెలుసా? మడ్ హౌసెస్. అండ్ ఈ రిసార్ట్ లో ఉన్న లొకేషన్ అయితే చూడండి ఎలా ఉందో. అండ్ దాంతో పాటు మనకి మంచి వాష్రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. నేను చెప్పింది నమ్ముతారా నమ్మరా? నేను ఇప్పుడు దాకా ట్రీ హౌస్ ని ఎప్పుడు చూడలేదు. చూసిన ఫోటోల్లో చూసుంటాను, లేదా సినిమాలో చూసుంటాను. ఇప్పుడు నా ఎదురుకుండా ఒక చిన్న ట్రీ హౌస్, బట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫర్ ది ఫస్ట్ టైం నేను చూసాను, మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి బ్యాంబూ ట్రీ హౌస్. చాలా పకడ్బందీగా కట్టారు మైక్. లోపల వ్యూ ఎలా ఉంటుందో మరి కొద్దిసేపట్లో చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఒకసారి ఈ వుడెన్ బ్యాంబూ హౌస్ లోపల ఎలా ఉంటుందో చూసేద్దామా? సో చూడండి ఎలా ఉందో లోపల. ఈజీగా ఇద్దరైతే ఈజీగా పడుకోవచ్చు. దాంతో పాటు మనకి ఫ్యాన్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ లైట్ ఛార్జింగ్ పెట్టుకుని ఉంటే ఇక్కడ మెయిన్ సాకెట్ అయితే ఉంది. నాకు తెలిసి లోపలికి చాలా అంతగా రాదనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తారు కదా, నార్మల్గా మనం టెంట్లు వేసుకోవాలంటే నేల మీద వేసుకోవాలి. నేల మీద వేసుకుంటే మొత్తం చెమ్మ వచ్చేస్తుంది. కాబట్టి సిమెంట్ గచ్చి తయారు చేసి దీని మీద అయితే మనం టెంట్ అయితే వేస్తున్నారు ఇక్కడ. ఇంత చల్లని సాయంత్రంలో ఒక మంచి బ్లాక్ కాఫీ అయితే పెట్టుకుంటున్నాం. మా NH భయ్య మంచి అరకు కాఫీని క్యాచ్ చేశాడనమాట. ఒక మంచి కాఫీ తాగేలోపు అలా లైట్ అయితే ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఇంతలోపు మా రిసార్ట్లో అయితే లైట్స్ అయితే ఆన్ చేస్తారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వనజంగి. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:10 అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు మేము వనజంగి బేస్ క్యాంప్ అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక మన కార్ అంటే మన బాట్సాన్ని పంపిస్తారా, లేదా వాళ్ళ కమాండర్ జీప్స్ ఉంటాయి కదా ప్రైవేట్ గా, పైన ట్రెక్కింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. సో అక్కడ దాకా వాళ్ళు డ్రాప్ చేస్తారు. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో అక్కడికి వెళ్ళి ఏంటి విశేషాలు అనేవి తెలుసుకుందాం. చలి అయితే మాత్రం మామూలుగా లేదు బాబోయ్, మామూలుగా లేదా బాబు. సో ట్రెక్కింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. మీరు చూస్తున్నారు కదా పక్కన ఎన్ని కార్లు ఉంటాయి, అన్ని కార్లు ఉన్నాయి భయ్య. మామూలుగా లేదా, అసలు ఖాళీ లేదనమాట. ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయిరా అని మేమే షాక్ అయిపోయామన్నమాట. ఇప్పుడైతే మన ట్రెక్కింగ్ పాయింట్కి అయితే వెళ్ళి ట్రెక్ చేయాలా, లేకపోతే కమాండర్ జీప్ లో పైకి వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తున్నాం అనమాట. ఇంకొక విషయం, ఇందాక మీకు చూపించాను కదా, బేస్ క్యాంప్ దగ్గర నుంచి మనం టికెట్ తీసుకోవాలన్నమాట. పర్సన్ 50 రూపీస్. కార్కి ఎటువంటి టికెట్ అయితే తీసుకుంటలేదు. కానీ అక్కడి నుంచి 4 కిలోమీటర్స్ ఘాట్ అయితే ఉంటుంది కార్ల మీద. సో చాలా జాగ్రత్తగా అయితే రండి, ఎందుకంటే సడన్ టర్నింగ్స్ అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే వెహికల్స్ వస్తున్నాయి. అండ్ పార్కింగ్ అయితే అటు సైడ్. అండ్ మేమైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ పైకి అయితే ఎటువంటి వెహికల్స్ అయితే అలో లేవు. అండ్ మీరు అక్కడ చూసారా, ఏ వెహికల్ వచ్చినా సరే మన పోలీసు వాళ్ళు అయితే ఆపేస్తున్నారు అనమాట. సో ఇలా నడుచుకుంటూ 3 కిలోమీటర్లు వెళ్ళాలి. రోడ్ ఇలాగే ఉంటుంది అనుకోకండి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట అసలైన సినిమా. అంటే ఓ విధంగా ఒక ప్రీ క్లైమాక్స్ పోర్షన్ అనుకోండి. ఇక్కడ ఉన్న ఏరియా అంతా ఊరి పేరు వచ్చేసి కల్లాల పైన. టీ అయితే తాగాం, చాలా బాగుందిలే. ఇక్కడైతే కొన్ని హెచ్చరికలు అయితే ఉన్నాయి అటవీ శాఖ వారి. సో ఇందులో ఎటువంటి బ్రేక్ చేసినా సరే ఏమవుతుందో తెలుసు కదా. సో చూసారా, రూటు వచ్చే కొద్ది మొత్తం షార్ట్గా అయిపోతుంది అనమాట. చిన్నగా అయిపోతుంది రూట్ అంతా. సో వచ్చిన బట్టికి చాలా కేర్ఫుల్గా అయితే రండి, స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి భయ్య. ఫైనల్గా ట్రెక్కింగ్ ఇంకా రైల్స్ ఒక 15% అయితే ఉంది. అండ్ మీరు చూడొచ్చు, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి మనకి ఇలాంటి బల్లలాంటి వేశారు. అండ్ అలాగే మనకి
ఇలాంటి మెయిన్ పాయింట్ల దగ్గర కాఫీ, వాటర్ అవన్నీ దొరుకుతున్నాయి. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. సో చాలా మంది అయితే అటువైపుకి వెళ్తున్నారు అనమాట. అటు సైడ్ కూడా సన్ రైజ్ అవుద్ది. అండ్ మేము ఎక్కబోయే కొండ ఇది కాదనమాట, ఇటు సైడ్ వస్తే సన్ రైజ్ అవుద్ది. అండ్ ఇటు సైడ్ మట్టికి పాల మేఘాలు ఉంటాయి చూసారా, అవి అక్కడ మాత్రమే కనబడతాయి. ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను చూడండి. మీకు వెనకాల కనబడుతున్నాయా? జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఎక్కడికి వెళ్ళినా మట్టికి ఈ నినాదం మట్టికి మర్చిపోరు. ఎంతైనా బాలయ్య బాలయ్యే. జై బాలయ్య. రీల్స్ అంటే బాగా పిచ్చున్న వాళ్ళకి ఇలాంటి లొకేషన్కి వస్తే సాయంత్రం అయ్యేదాకా రీల్స్ కొడతానే ఉంటారు. సో మెల్లిగా అయితే మన సూర్య భగవాన్లు వారు పైకెత్తి వస్తున్నారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవ్వబోతుంది ఇన్ వనజంగి మేఘాల కొండలో. స్టార్ట్ అయింది, సన్ రైజ్ స్టార్ట్ అయిపోయింది. బాబా మళ్ళీ ఉంది అసలు సూర్య భగవాన్. సినిమాలో హీరో వస్తే జనాలు అరుస్తారు, కానీ ఇక్కడ సూర్య భగవాన్ వస్తే ఇక్కడ మొత్తం మన టూరిస్టులు అందరూ అరుస్తున్నారు అనమాట. సో ఇక్కడ మెయిన్ అపియరెన్స్ వచ్చేసి అండ్ మెయిన్ హీరో వచ్చేసి ఎవరో తెలుసు కదా, సూర్య భగవాన్. మన సూర్య భగవాన్తో పాటు ఇక్కడ చూసారా మేఘాలు, పాల మేఘాలండి. అది కొంచెం చూడండి, అక్కడ ఫార్మేషన్ చూడ ఎలా ఉందో, ఏదో ఆర్ట్లా ఉంది అసలు నిజంగా. కానీ ఈ మూమెంట్ వనజంగి, ఈ మేఘాల కొండ సన్ రైజ్ నా లైఫ్లో ఒక మెమొరబుల్ మూమెంట్ అనమాట. ఆల్మోస్ట్ సన్ రైజ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడి నుంచి మనం బయలుదేరే సమయం కూడా ఆసన్నమైంది అనమాట. అండ్ మేము చెప్పాను కదా ఈ కొండపైకి అయితే వెళ్ళట్లేదు, అచ్చాడు కనబడుతుందా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇంత కష్టపడి 3 కిలోమీటర్లు ట్రెక్ చేసి దేనికో తెలుసా? మీకు ఇప్పుడు చూపిస్తాను, అది గ్రాఫిక్స్ అనుకోకండి. చూసారా? సో అట్ ప్రజెంట్ మనం ఉన్నాం అండ్ మనం ఉన్నది అండ్ మీరు చూస్తున్నది మేఘాల కొండ. ఇది గ్రాఫిక్స్ కాదు, నిజం. సో టైం పెరిగే కొద్దీ ఫార్మేషన్ అనేది పెరుగుతుంది అనమాట. క్లౌడ్ ఫార్మేషన్ అంటే చాలా థిక్గా అవుతుంది. ఇందా మేము వచ్చేటప్పటికి చాలా పలుచుగా ఉన్నాయి అనమాట ఈ మేఘాలు అనేవి. ఈ మేఘాల కొండ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి టైం అనేది తెలియదు, టైం అయిపోతూనే ఉంటుంది. ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూనే ఉంటాం అనమాట. సో వచ్చినప్పుడు బట్టి చాలా జాగ్రత్తగా అయితే రండి. కొంచెం ఈ వే అనేది అంతగా బాగాలేదు, కంగారుగా వచ్చేసి వ్యూ చూసేద్దామని కంగారు పడద్దు. ఎంత మెల్లగా వచ్చినా ఎంత టైం పట్టినా సరే వ్యూ మీ గురించి వెయిట్ చేస్తుంది. సో ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్ నుండి మనం స్టార్ట్ అయిపోదాం. ఎందుకంటే తర్వాత చాలా లొకేషన్స్ ఉన్నాయి మీకు చూపించాలి కాబట్టి, అండ్ నేను చూడాలి కాబట్టి, మనం అందరం ట్రావెల్ చేయాలి కాబట్టి. సో లవ్ యూ మేఘాలకొండ. తప్పకుండా మరొకసారి నీ దగ్గరికి వస్తాను త్వరలో. ఈసారి ఇంకా అడ్వెంచర్ చేసి వస్తాను. సో లవ్ యూ వనజంగి అండ్ లవ్ యూ మేఘాలకొండ. అవునండి, చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనకి వాటర్ బాటిల్ కానీ, టీ కానీ, కాఫీ కానీ, ఇటువంటి డ్రింక్స్ కానీ, అదే ఎనర్జీ డ్రింక్స్ కానీ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనకి ఫోన్పే అంటే గూగుల్ పే, ఫోన్పే ఇటువంటి ట్రాన్సాక్షన్ అయినా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అదొక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు ఇంత కొండపైన. అండ్ మరి నెట్వర్క్ ఉంటుందా ఫోన్పే కట్ట అంటే? కంపల్సరీ ఉంటుంది నెట్వర్క్. మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్ మేంచే ఇందాక ఎర్లీ మార్నింగ్ ఇలా ట్రెక్ చేసుకుంటూ వచ్చాం. అండ్ హియర్ ఇస్ ది బ్యూటీ మేఘాలకొండ. ఆ పైనుంచి ఇలా కిందకు వచ్చాం అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి క్లౌడ్ ఫార్మేషన్ అయితే కనబడుతుంది. కొండ దిగి ఇలా కిందకు వస్తుంటుంటే ఈ ఊరు పేరు వచ్చేసి డి కొత్తూరు అనమాట. ఇక్కడ కూడా మెయిన్ జంక్షన్ అయితే ఉంది. సేమ్ అన్ని ఫుడ్ ఐటమ్స్, లిక్విడ్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వాటరు అండ్ బిస్కెట్స్, స్నాక్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆల్సో ఇక్కడ కూడా సిగ్నల్ వస్తుంది. అండ్ వ్యూ అయితే మాత్రం సూపర్ వర్మ, సూపరు. సో వనజంగి మేఘాల కొండ నుంచి అయితే మా రిసార్ట్కి అయితే వచ్చేసాం, VBSS క్యాంపింగ్ హబ్కి. సో ఎలా అనిపించింది ఈ వీడియో? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.
అండ్ ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ అడ్వెంచరస్ వీడియోస్ కోసం ఏం చేయాలో తెలుసు కదా. సో ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ నుంచి బయలుదేరవలసిన సమయం అయితే వచ్చేసింది అనమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాంపింగ్ రిసార్ట్ అని చెప్తాను, VBSS. గుర్తుపెట్టుకోండి, మేఘలకొండకి వెళ్తున్నప్పుడు మీ ఫ్యామిలీకైనా మీ ఫ్రెండ్స్కైనా ఒక బ్యూటిఫుల్ రిసార్ట్ అని చెప్తాను నేనైతే. ఐ హోప్ ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో మరొక వ్లాగ్లో కలుసుకుందాం. మరొక వ్లాగ్ ఇంకా అడ్వెంచర్గా ఉండబోతుంది. సో దాని గురించి అయితే మీరు వెయిట్ చేయండి, తప్పదు. మరొక వ్లాగ్లో కలుసుకుందాం. దిస్ ఈస్ JSK సైనింగ్ ఆఫ్. జై హింద్.